ప్రభాకర్ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఒక అమరావతి పైన దుష్ప్రచారం చేస్తోంది వైసీపీ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఏమో ఈ ఇందాక చెప్పా కదా 4 కిలోమీటర్ల దూరానికి 384 కోట్లని మొన్న రాశారు, ఇవాళ ఏమో 400 కోట్లని రాశారు. అసలు ఎక్కడ సముద్రంలో రోడ్డు వేసినా కూడా అంత ఖర్చు అవుద్దా 3-4 కిలోమీటర్లకి? అసలు ఏమిటి అమరావతిలో ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు? 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఈ టెండర్లు వాళ్ళు నిజంగా పెట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. ఒకదానికేమో 72 కోట్లు అన్నారు, ఇంకో దానికేమో 400 కోట్లని రాశారు, వాళ్ళే రాశారు. సో మరి దాని మీద మీ కామెంట్ ఏమిటి, మీకున్న సమాచారం ఏమిటి? అంటే సార్ ఇక్కడ చాలా తొందరలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేకమైన తప్పులు చేసే క్రమంలో మీరు చెప్పినట్టుగా 400 కోట్లు 300 కోట్లు విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకి అమ్మినటువంటి విధానం మనకి ఎగ్జాంపుల్ కనపడుతూ ఉంది. 3,000 కోట్లని దాదాపు ఒక 25 ఎకరాల భూమిని వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ మిలిటరీ వాళ్ళకే 1 కోటి రూపాయలకి ఎకరా అమ్మేశారు. ఇంకొక దానికి ఇంకొక ఎకరా అమ్మాలంటే 20 కోట్లట. రోడ్డు వేయాలంటే మీరు చెప్పినట్టుగా 400-500 కోట్లు, లేకపోతే వాళ్ళ మనుషులు అయితే ఇంకా తగ్గించుకోను, లేకపోతే వాళ్ళ మనుషులు అయితే ఎక్కించుకోను. ఇప్పుడు ఏమవుతుందంటే తగ్గిస్తే ఒకటి, ఎక్కిస్తే ఒకటి, 2 చోట్ల మనకే లాభం. ఎవడైనా మీరు అన్నట్టు సముద్రంలో కాదు, వీళ్ళు ఒకవేళ ఆకాశంలో రోడ్డు వేసినా ఇంత ఎక్కడవుతుంది సార్? అసలు పిల్లర్స్ మీద వేసుకోవడం లేదా సముద్రంలో వస్తే కేబుల్ ద్వారా వేసుకోవడం ఎవరినిచ్చి ఉంటే మనకు అర్థమయ్యేది ఈ కారణంతో ఇట్లయిందా ఒకవేళ అవకాశం ఉందా లేదా సార్. ఇక్కడ వస్తున్నటువంటి అంశం వల్ల ఏంటంటే సార్, వీళ్ళు అంతా బుల్డోజింగ్ వ్యవహారం సార్. క్యాబినెట్లో ఎవడు మాట్లాడటానికి లేదు, మంత్రులకి ఎవరికి అవగాహన లేదు. ఐఎమ్ సారీ టు గివ్ ది స్టేట్మెంట్. మంత్రులకి వాళ్ళ సబ్జెక్టుల మీద అవగాహన లేదు. ఒకరు ఉన్నా మాట్లాడటానికి అవకాశం లేదు. ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుకుంటారు. ఒకరిద్దరు కూడా ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులతోటి. నిన్న చూడండి, ఇంతెందుకు మనకు వైజాగ్ పెద్ద ఎగ్జాంపుల్ కదా. 99 పైసలకి ఇది ఏమన్నా బాటా చెప్పులు రేట్ అండి? మీరు చెప్పండి, 1 ఎకరా 99 పైసలకి అంటే ఎంత గవర్నమెంట్ అయినా సరే అలా ఇస్తుందా? ఇచ్చింది. ఇంకో చోట ఇప్పుడు నీకు రాజధానిలో నువ్వు రాజధాని కానటువంటి విశాఖపట్నంలో 99 పైసలు, రాజధాని అయిన దగ్గర నువ్వు మొత్తం ఏడా చేయాలి, నేను మొత్తం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు ఇక్కడ కదా నువ్వు 5 పైసలకి ఇవ్వాల్సింది. ఇక్కడ నీకు 400 కోట్లు ఒక రోడ్డుకి ఎలా అవుతాయి? వీటన్నిటి కూడా జస్టిఫికేషన్ ఉన్న దగ్గర మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏదో భయం ఏంటంటే కొమ్మినేని గారు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా వాస్తవాల కోసం మీరు పత్రికా రంగంలోకి వచ్చారు. మిమ్మల్ని నేను పొగట్టం కాదు, అంటే మీ జీవితం చూసిన తర్వాత, మీ కమిట్మెంట్ చూసిన తర్వాత, లేకపోతే మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈ జర్నలిజం చూసిన తర్వాత వాస్తవాలు చెప్పడం కోసం వచ్చారు. వాస్తవాలు చెప్పడానికి రాలేదు, వచ్చాను. ఆ తర్వాత అలవాటు పడ్డాను తప్ప ఏదో నేనేదో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చాను తప్పితే నాకేదో తెలిసి వచ్చానని చెప్తే అది కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఆ మాట మీరు మంచి మనసుతో అన్నా కూడా ఐ డోంట్ వాంట్. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు మీరు నెల జీతం కోసం వచ్చిన వాళ్ళే కదా, నెల జీతం కోసం వచ్చిన వాళ్ళే కదా. నెల జీతం కోసం వచ్చిన వాళ్ళు తప్పులు మాట్లాడే ఎందుకు అనుకుంటారు? ఉన్న వాస్తవాలు మాట్లాడాలనుకుంటారు. వాస్తవాలు మాట్లాడితే అవతల వాళ్ళు కోపాలు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో మనం అనుకున్నాం, ఇప్పుడు దాకా ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాడి పేరు ఉంటుంది, వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళని జైలు వేస్తారు, వాళ్ళని కొడతారు అనుకున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటివి కూడా 99 పైసలకి, లేకపోతే 9 కోట్లకి, 400 కోట్లకి 1 కిలోమీటరు లేకపోతే ఇంకోటి ఉంటాయని మనం అది అనుకోవాలా. ఇక్కడ వ్యాపారంగా మారినప్పుడు, ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారి మీద జరిగిన దాడి పత్రికా స్వేచ్ఛ మీద దాడినటువంటి దాడి అంటే పత్రికకి సంఖ్యలు వేసేసారు. ఈ రాష్ట్రంలో యాంటీ గవర్నమెంట్, యాంటీ కూటమి. దీన్ని నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి ఈ పత్రికా సంఘాల్లో లేకపోతే అసోసియేషన్లో, యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? ఈ రోజు నీ వంతు, రేపు ఇంకొకటి వంతు. మనకి ఒక యూరోపియన్ సామెత ఒకటి ఉంది, పక్కంటి డాక్టర్నే కదా కొట్టింది, నన్ను కొట్టడలేని లాయర్ అనుకున్నాడంట. పక్కంటి లాయర్నే కదా కొట్టింది, నన్ను కొట్టడలేని ఇంకొక జర్నలిస్ట్ అనుకున్నాడట. జర్నలిస్ట్నే కదా కొట్టింది, నన్ను ఎందుకు కొడతాను వ్యాపారస్తుడు అనుకున్నట్ట. మొత్తాన్ని కొట్టేసిన తర్వాత ఆఖరికి వస్తే ఇది జరుగుతుంది కదా.